కళని ఆదరిస్తావా, కేవలం కళాకారుడికి జీవికి మాత్రమే ఇస్తావా? ఈ రెండు చాలా ఎస్థెటిక్ సంబంధించినటువంటి కళా విలువలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ముందుకు వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళకు 10 రూపాయలు ఇచ్చి సంతృప్తి పరచడం, లేకపోతే ఎక్కడైనా ప్రదర్శన ఇచ్చినప్పుడు అన్న మీరు గుర్తుంది కదా ఆక్స్ఫర్డ్లోని కొయ్య బొమ్మలో ప్రదర్శన ఇచ్చినప్పుడు వాళ్ళకి ఈ బొమ్మలను తీసుకెళ్ళడానికి పెద్ద పెద్ద పెట్టెల్ని మోసుకెళ్ళడానికి బస్సు సౌకర్యం కల్పించడం చాలన్నారు వాళ్ళు. గుర్తుంది కదా నాకు. అంటే అంటే కేవలం వాళ్ళకి గుర్తింపు ఇవ్వటము, ఆ గుర్తింపుని గౌరవించడం. మంగళించుల కళాకారుల్ని ఇక్కడే మన ఆక్స్ఫర్డ్ స్కూల్లోనే ఆ రోజు, ఆ తర్వాత ఆ కళాకారుడికి తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం ఇచ్చింది. అంటే అది గొప్ప. మళ్ళీ ఇవన్నీ మనము ఈ స్థలాల గురించి ఆలోచించాలి. కళ, జీవిక, కళ, దానికి గుర్తింపు, దానికి గౌరవం. హంస అవార్డు ఇచ్చింది ప్రభుత్వం చింది ఎల్లమ్మ తల్లికి. అలాంటి అవార్డులు వీళ్ళకి ఇచ్చినప్పుడు ఇదిగో మేము చేయగలం, ఇది చేస్తున్నాము. దీని ఉన్నతీకరణ అంటాం. ఇన్స్ట్రుమెంట్ ని ఉన్నతీకరించడం, కళాకారుని ఉన్నతీకరించడం, కళని ఉన్నతీకరించడం. అది ఎప్పుడు పోతుందంటే మళ్ళీ ఇక్కడ ఇది ఒక సోషల్ ఫినామినా. అంటే మనం కింది కులాలకు సంబంధించినటువంటి చిన్న చూపు అని ఉంటుంది కదా, ఆశ్రిత కులాలు, దాని నుంచి మనం బయటపడాలి. దాని నుంచి బయటపడినప్పుడు తప్పనిసరిగా గుర్తింపు వస్తుంది, గౌరవం వస్తుంది. కళాకారుడికి గౌరవం వస్తుంది, కళకి గౌరవం వస్తుంది, ఇన్స్ట్రుమెంట్కి గౌరవం వస్తుంది. దాసరి రంగా ఇన్స్ట్రుమెంట్ ప్రదర్శిస్తా అన్నాడు. తెలంగాణ పల్లెలకు సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్ బయటకు వస్తే ఇన్స్ట్రుమెంట్ ఒక్కటి మ్యూజియంలో కాదు మనం పెట్టుకోవాల్సింది. ఇన్స్ట్రుమెంట్ స్టేజ్ మీద ఎక్కించాలి, దానికి ఒక ప్రభుత్వ గుర్తింపు తెచ్చుకోవాలి. అంటే మనం సంగీత వాద్యాలు వీణ భారత జాతికి సంబంధించినటువంటి చిహ్నం అంటాం. కడ్డీతంత్ర వాద్యం దేనికి చిహ్నం? కిన్నెర దేనికి చిహ్నం? కిన్నెర చెంచులు. ఇటీవల తిరుమలరావు గారు పరిశోధనలో తెలిసింది, చెంచులు కిన్నెర వాయిస్తూ ఉండేవాళ్ళ. ఇప్పుడు ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆయన చేపడుతున్నారు. అంటే ఈ పరిశోధన ఒకవైపు ఏం చేయాలంటే దానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని, చారిత్రక గొప్పతనాన్ని బయటికి తీసుకురావాలి, దాన్ని ఆదరించాలి. ఈ చర్చ వేదిక మీద, ఇంత చిన్న వేదిక మీద నుంచి ఇది రవీంద్ర భారతి పెద్ద వేదిక మీదకి ఎక్కాలి. అంటే రవీంద్ర భారతి పెద్ద వేదిక మీద ఎంతసేపు కూచిపూడులు, భరతనాట్యాలు, లేకపోతే మరొకళ్ళు ఎలైట్ సెక్షనే కాదు, వీణ పక్కన కడ్డీ తంత్రి వాద్యాన్ని పెట్టండి, పోటీ పెట్టండి. జుగల్బందీ పెడతావో ఏం పెడతావో, వీణ గొప్పదా, కడ్డీ తంత్రి వాద్యం గొప్పదా? నేను వీణను చిన్న కూర్చోట్లేదు. వీణ సముద్రంలో పుట్టని రత్నం అంటాడు ఒక ఆయన. వీణాభినామ అసముద్రోత్థితం రత్నం అంటాడు. కడ్డీ తంత్రి వాద్యం కూడా అదే సముద్రంలో పుట్టింది. దాని చెల్లో అక్క అన్నాం, తల్లి అన్నాం, అది ఇంప్రూవైజ్డ్, ఇది ఒరిజినల్. అంటే ఈ మాతృకులను మనం మర్చిపోతున్నాం. మాతృకులను మర్చిపోయి ప్యాంటు చొక్కా వేసుకున్న వాళ్ళని గౌరవిస్తున్నాం. పంచికట్టు చిన్నదైపోయి, కడ్డీ తంత్రి వాద్యం చిన్నదైపోయి, కిన్నెర చిన్నదైపోయి. మరి ఇది చిన్నది కాదు, అసలుది అని చెప్పగలిగినటువంటి ధైర్యం ఈ కళాకారుడికి ఇవ్వగలగాలి. నేను ఊరూరు తిరిగి సంచారం చేసుకుని కొట్టకోసుకునేవాడిని కాదు, నేను నగరాలన్నింటినీ జయించుకు రాగలిగినటువంటి కళాకారుణ్ణి అనేటువంటి ఆత్మవిశ్వాసం ఇవ్వగలిగినటువంటి రోజున, అది మనం ఇవ్వగలిగిన రోజున, అది మన కరతాళ ద్వారా కానీ, లేకపోతే ఇది జీవిక కూడా ఇవ్వగలదని చెప్పేసి నమ్మకం కలిగిన రోజున తప్పనిసరిగా ఈ కళలు బతుకుతాయి, కళాకారులు బతుకుతారని చెప్పేసి మేము తిరగటంలో నేర్చుకున్నటువంటిది. నేను తిరగటంలో నిన్న ఎవరో ఫేస్బుక్లో తెలంగాణ కథల్ని నువ్వు బయటికి తీస్తున్నావు, నీకు థ్యాంక్స్ అంటే నేను అన్నాను, తెలంగాణ నా సాహిత్య జీవితానికి బొవ్వ పెట్టింది అన్నాను. నాకు అసలు ఒక కళకి సంబంధించింది కానీ, సాహిత్యానికి సంబంధించింది కానీ, సంస్కృతికి సంబంధించింది కానీ లోచూపు కానీ లేకపోతే మరో చూపు కానీ ఇవ్వగలిగిందంటే అది తెలంగాణ పల్లెలే. లేకపోతే నాకేం తిరిగాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. అయితే నేను తిరిగింది 1%, తిరుమలన్న తిరిగింది 99%, లేదా ఇంకా ఎక్కువైంది. కాబట్టి ఈ వేదిక తిరుమలను తీసుకొచ్చింది, దాసరి రంగాన్ని తీసుకొచ్చింది, మొగిలయ్యని తీసుకొచ్చింది, ఇవాళ రామయ్యని తీసుకొచ్చింది. ఈ అందరూ
ఈ అందరికీ కూడా చర్చ ఒక వేదిక అవుతుందంటే 158 వంద సంచిక చూశానన్నా, నాకు ఎంత కడుపు నిండిపోయిందో. మరో 100వ సంచిక 100 అయిన తర్వాత 200వ సంచిక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అందులో అంటే చరిత్రతో పాటు సమకాలీనటువంటి రాజకీయాలతో పాటు వీటికి కూడా స్థానం ఇస్తున్నందుకు వేదకుమార్ అంటున్నా. చర్చకి నమస్తే. నేను మాట్లాడటానికి రాలేదు, పరిగెత్తుకుంటూ వచ్చాను. అక్కడ హైదరాబాద్ ఫెస్టివల్ జరుగుతుంటే కడ్డీకంద్ర వాద్యం చూడాలని చెప్పేసి, ఆ వాద్యం ఈ వాద్యం ఒకటేనా, ఒకలానే ఉందా, ఈయన వేరే వాయిస్తాడా, వేరే కథలు చెప్తాడా, ఈయన పుట్టు పూర్వోత్తరాలు ఏంటి తెలుసుకుందాం. అదిగాక కొనసాగింపు ఉండాలని కోరుకున్నాం కదా. రామస్వామి లేకపోతే ఏమైపోద్దని భయపడుతున్నాను కదా, కాదు ఇదిగో ఉందని చెప్పేసి ధైర్యం పొందటానికి నేను ఈ రోజు ఇక్కడికి వచ్చాను. మాట్లాడటానికి రాలేదు. అందరికీ కృతజ్ఞత. సెలవు. విషయం ఏంటంటే, మనం ప్రభాకర్ గారు చెప్పిన విషయాలకి ఒక్కటే విషయాన్ని నేను మీ అందరి ముందు దలుచుకున్నాను. ఈ కుటుంబానికి మనం ధైర్యం ఇవ్వగలగాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఓసారి పెద్ద మనుషులు ఏలన చేస్తున్నారు. ఏం వాయిస్తారు ఆయన అక్కడానికి వచ్చాక నన్ను ఎవరు మీ ఆయన లేదు వాయించుకుంటాడు కదా అని అంటున్నారు అని అంటారు. బొమ్మలాట ఆడుతున్నాడు ఎవరు అని అంటారు. అంటే వాళ్ళకి అంత ఏలన చూపు పిల్లలకు వచ్చాయి. అంటే ప్రజలు దీన్ని ఆదరించకపోవడం, పోషించకపోవడం. ఎప్పుడైతే మనం దీన్ని గౌరవించి, ఆదరించి, గుర్తించి పోషిస్తామో అప్పుడు పిల్లలకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల గౌరవం ఉంటుంది. కాబట్టి బిడ్డ నేర్చుకో అంటే పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి వృత్తి చేసి చదువుకుంటాడు, రేపు మంచి ఆఫీసర్ కావచ్చు, పెద్ద బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, రేపు రాజకీయ ప్రజాప్రతినిధి కూడా కావచ్చు వాళ్ళ పిల్లలు. కానీ ప్రతి వాళ్ళకి మనకు ఓ ఫ్లూట్ వాయించడము, ఓ పాటలు పాడడము ఎట్లయితే మనకు ఒక హాబీ అంటారు, తెలుగులో ఏమంటే అభిరుచి ఏదైతే ఉంటుందో అట్లా ఈ కుటుంబం నుంచి వచ్చిన, వారసత్వం నుంచి వచ్చిన అభిరుచి ఉంటే వాళ్ళకే దానిలో పట్టుంటుంది. కాబట్టి దీన్ని మనం గౌరవిస్తే వాళ్ళ పిల్లలు కూడా తల్లిదండ్రులు చెప్పినది సమాజం కోరుకున్నప్పుడు వాళ్ళు నేర్చుకుంటే, తను చెప్పినట్టు నీకు ఇదే వాయించుకుంటాం మనం బిచ్చం ఎత్తుకోమంటారా అనేది కాదు. అది ఒక కళ అద్భుత కళ వాళ్ళ కుటుంబం వచ్చింది, వారసత్వం నుంచి వచ్చింది. కాబట్టి ఉంటే వాళ్ళే నిజంగా దాన్ని జీవింపజేస్తారు. ఈ కళను ఇతరుల కుటుంబాలు కూడా పంచే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆదరించినప్పుడే అది వారసత్వం కొనసాగుతుంది. రేపు ఆంజనేయులు ఖచ్చితంగా లేదు నాయన మేము ఇన్ని రోజులు గుర్తుపట్టలేని వాళ్ళను ఇప్పుడు మాకు సమాజం గుర్తుపడుతున్నది, మాకు ఎప్పుడు జ్ఞానం వచ్చింది, మీకు ఎన్ని అవకాశాలు వచ్చినా ఇది మాత్రం వదిలిపెట్టలేదు, కాపాడినవని అప్పుడు మనం పెద్ద మనుషులను గౌరవించే రోజు తెలంగాణలో రావాలని కోరుకుంటున్నాం. ప్రతి కళను మనం కాపాడాలంటే కళను గౌరవించి పోషించగలిగినప్పుడు ఆ కుటుంబాలలో మళ్ళీ వారసత్వం కొనసాగే అవకాశం ఉంటుంది. కొనసాగి మనం అందరం పూర్తి శ్రమించాలని, మీరు మీ పెద్ద మనుషులను గౌరవించాలి. ఎన్ని ఆటుపోట్లున్నా అందరే వాళ్ళు జీవించరు, శాసనలు మెచ్చారు, చదివించారు. రేపు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పూర్తి సాధించారు. రంగే మీకు నేను మైక్ హ్యాండ్ ఓవర్ ఇస్తాను, కొనసాగి.